రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పటం చాలా కష్టం. అంతేకాదు ఆ రాజకీయాలనే నమ్ముకొని బతికే నాయకుల పరిస్థితి కూడా అంతే. ఎప్పుడు తలకిందులవుతుందో ఊహించలేం. ఏపీలోని ఆ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా కిరీటం లేని రాజులా ఆయన, యువరాజులా ఆయన సోదరుడు ఓ వెలుగు వెలిగితే ఇప్పుడేమో ఒక్క ఓటమితో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతలా అంటే సొంత ఇలాకాకు కూడా స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. ఇంతకీ వాళ్ళెవరు? ఇంతటి దుర్భర పరిస్థితికి కారణాలేంటి? నాడు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. నేడు ఉనికి కోసం పోరాటం. పిన్నెల్లి సోదరులను వీడని కష్టాలు. మరోసారి అరెస్టులు తప్పవా? సమయం సందర్భం లేకుండా మంటలు పుట్టించే రాజకీయాలకు వేదికగా నిలిచిన మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుల గురించి ఇప్పుడు ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. గుసగుసలు కాదు, బహిరంగంగానూ ఇలాంటి చర్చ జరుగుతుందట. సొంత పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా రాజకీయ వర్గాలు ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ ఫ్యూచర్ గురించే మాట్లాడుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా ఇక్కడ వరుస విజయాలు నమోదు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాతే కాదు, పోలింగ్ రోజు నుంచే పిన్నెల్లిని సమస్యలు చుట్టుముట్టాయని చెప్పాలి. ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేసిన కేసు ఆయన మెడకు చుట్టుకోవడంతో అసలు కథ మొదలైంది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు పార్టీకి ఆయనకి ప్రతికూలంగా రావడం పిన్నెల్లి బ్రదర్స్ ని మరింత ఇబ్బందులకు నెట్టేశాయి. కేసులు అరెస్టులతో ఉక్కిరి బిక్కిరైన పిన్నెల్లి సోదరులు ఇప్పటికీ స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు వారిని మరోసారి అరెస్టు భయం వెంటాడుతోంది. రాజకీయంగా కుటుంబ నేపథ్యం, వరుస విజయాలు నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులకు గట్టి పట్టు సాధించేలా చేశాయి. మాచర్ల అంటే వైసీపీలో పిన్నెల్లి కుటుంబం మాత్రమే గుర్తుకు వచ్చేలా కొన్నేళ్లుగా రాజకీయం చేస్తున్నారు ఈ ఇద్దరు సోదరులు. 2004లో పిన్నెల్లి సుందరామిరెడ్డి మరణం తర్వాత ఆయన అన్నయ్య లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవగా 2009లో సుందరామిరెడ్డి అన్న కుమారుడైన రామకృష్ణారెడ్డి జగన్ అండతో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అప్పటి వరకు జెడ్పీటీసీగా ఉన్న రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తనదైన మార్పు చూపించారు. వైఎస్ మరణంతో జగన్ వెంట నడిచి 2013 ఉప ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి ఆ తర్వాత 2014, 19లోనూ వరుస విజయాలు సాధించి ఇక్కడ ప్రత్యర్థులకు అవకాశమే లేదన్నట్టుగా రాజకీయ పరిస్థితులను మార్చేశారు. రామకృష్ణారెడ్డికి తోడుగా ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కూడా అదే తరహా రాజకీయం చేస్తూ వచ్చారు. ఈ ఇద్దరు సోదరుల రాజకీయంతో ఇక్కడ టీడీపీకి చాన్నాళ్ల పాటు కష్టాలు తప్పలేదు. ఎన్నిసార్లు అభ్యర్థులను మార్చినా ఫలితం సానుకూలంగా రాలేదు. అయితే గత ఎన్నికల్లో పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు పిన్నెల్లి బ్రదర్స్. 2024 ఎన్నికల సందర్భంగా పాలువాయి గేట్ దగ్గర ఒక పోలింగ్ బూత్ కు వెళ్లిన రామకృష్ణారెడ్డి ఈవీఎం ని నేలకేసి కొట్టారు. ఆ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ కావడంతో ఈసీ కేసు నమోదు చేసింది. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత రోజు కారంపొడిలో పిన్నెల్లి అనుచరులు విధ్వంసం క్రియేట్ చేసి ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. దీనిపైన కేసు నమోదైంది. ఇలా అన్ని కేసుల్లోనూ రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా సోదరుడు వెంకటరామిరెడ్డి మాత్రం అజ్ఞాతంలోకి జారుకున్నారు. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినా ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే నియోజకవర్గం వైపు మాత్రం రాలేదు. దాదాపు 1 ఏడాది కాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. 6 నెలల క్రితం గుండ్లపాడులో జరిగిన జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరుల పేర్లు తెరమీదకు రావడంతో మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిద్దరిని A6, A7 గా చేర్చారు. తమకు సంబంధం లేదంటూ పిన్నెల్లి బ్రదర్స్ ఎంత వాదించినా, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ముందస్తు బెయిల్ లభించినట్టే అనిపించినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంతో దాన్ని కూడా కొట్టేసింది అత్యున్నత న్యాయస్థానం. పోలీసులు ఎదుట లొంగిపోవడానికి పిన్నెల్లి సోదరులు 2 వారాల గడువు కోరడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో మరోసారి ఇద్దరి అరెస్ట్ తప్పదన్న ప్రచారం జోరందుకుంది. రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఓసారి జైలుకు వెళ్లి రాగా ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తో తప్పించుకుంటున్న వెంకటరామరెడ్డి ఈసారి ఖచ్చితంగా ఊచలు లెక్క పెడతారు అనే టాక్ నడుస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానమే ముందస్తు బెయిల్ కొట్టేయడంతో ఇక అరెస్ట్ తప్పదు అన్న వాదన వినిపిస్తోంది. మర్డర్ కేసు కావడంతో వెంటనే బెయిల్ రావడం కూడా కష్టమే అంటున్నారు.
రాజకీయంగా పిన్నెల్లి సోదరులు చేసిన తప్పిదాలే ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే పిన్నెల్లి అభిమానులు మాత్రం ప్రస్తుతం తమ నేతలకి కాలం కలిసి రావడం లేదని, అధికార పార్టీ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తమ నేతలు తిరిగి పుంజుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ల పాటు కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూ నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకోవడం ఎలాగన్న అంశంపైనే పిన్నెల్లి సోదరులు దృష్టి పెట్టినట్టుగా ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారట. మరి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.